ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా కార్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఈ యొక్క కార్ కు ఉంది. కార్ జపనీస్ వాళ్ళది, ఫూజీ అనే కంపెనీ వాళ్ళది. అక్కడ నుంచి జిఎంసీ అనే కంపెనీ సుబారు ఫారెస్టర్ అని ఒక పేరు పెట్టుకొని ఇండియాకి దీన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది సిబియు లాగా. అండ్ చెవర్లే సింబల్ తో మనకి కార్ అయితే 2005 లో అయితే అవైలబుల్ ఉంది. ఇది ఒక సిబియు కాబట్టి ఆ టైమ్ లోనే ఈ యొక్క కార్ కాస్ట్ దగ్గర 16 to 17 lakhs అయితే పలుకుతుండే. ఈ యొక్క కార్ 2 లీటర్ ఇంజన్ తో పెట్రోల్ అయితే దొరుకుతుండే, డీజిల్ లాంటివి ఏం లేవు. 125 HP అయితే క్రియేట్ చేస్తుంది. అదే కాకుండా దీని యొక్క టార్క్ 178 అండ్ ఆల్ వీల్ డ్రైవ్, ఆల్ పవర్ వీల్స్ కి మనకైతే పవర్ వెళ్తా ఉంటుంది. దీన్ని 0 to 100 అయితే దగ్గర 11 seconds లో మనం ఈజీగా చూపించవచ్చు. దీనికి అన్ని డోర్స్ ఫ్రేమ్లెస్ ఇస్తారన్నమాట. యాక్చువల్ గా ప్రస్తుతం అయితే చాలా కాస్ట్లీ కార్స్ మాత్రమే మనకి ఇలాంటి ఫీచర్స్ ఇస్తుంది. ఈ యొక్క వెహికల్ డ్యూయల్ టోన్ లో కనబడతా ఉంటుంది. మెయిన్ ఒక వచ్చేసి బ్లాక్ పెయింట్ అండ్ దాని యొక్క క్లాడింగ్ వచ్చేసి డిఫరెంట్ కలర్ లో అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇది ప్యూర్లీ ఒరిజినల్ కలర్ లో మాత్రమే ఓనర్ ని ఉంచుకున్నారన్నమాట. బై మిస్టేక్ కూడా దీన్ని రీపెయింట్ చేయలేదు, ఎందుకంటే దీని యొక్క ఒరిజినాలిటీ పోద్దని. ఇది ఒక వ్యాగన్ లా కనబడుతున్నా కూడా ఇది ఒక ప్రాపర్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫారెస్టర్ లో ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా ఉందో చూడండి. ఒకవేళ మనం ఆ సీట్స్ గాని ఫోల్డ్ చేస్తేనైతే ఇక హ్యూజ్ లంప్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ వస్తూ ఉంటది. ప్యూర్ ఫ్యామిలీ అండ్ ఆఫ్ రోడింగ్ అండ్ టూరిజం అన్నిటికీ వాడుకోవచ్చు కార్ ని. దీని యొక్క స్పేర్ వీల్ వచ్చేసి మనకి కింద ఎంత నీట్ గా అయితే సెటప్ చేసి పెట్టారు. నీకు రైట్ సైడ్ 12 volt సాకెట్ 2005 లో ఇచ్చారు. ప్రస్తుతం మనకి ఏదో ఇప్పుడు వేస్తున్నట్టు బిల్డప్లు కొడుతూ ఉంటాయి కంపెనీలు అవన్నీ. 20 years తర్వాత కూడా ఈ యొక్క హైడ్రాలిక్ స్టార్ట్ ఇంకా పనిచేస్తుంది. మనకి 2005 లో ఇలాంటి ఇంపోర్టెడ్ కార్స్ కి ఫ్రేమ్లెస్ డోర్స్ తో వస్తుండే. షెవర్లే కంపెనీ గుర్తుంది కదా, ఎలగొట్టేసినాం చూడు, వాళ్ళు ఈ కార్ ని ఒక టైమ్ లో ఫారెస్టర్ అనే పేరుతో అవైలబుల్ పెడుతున్నారు. ఇక్కడ ఈ డోర్ కి కంప్లీట్ గా సాఫ్ట్వేర్ మెటీరియల్ కనబడుతుంది. అండ్ ఇక్కడ కూడా మంచి టాప్ నాచ్ క్వాలిటీ అయితే వీళ్ళు వాడడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్ లో చూస్తున్నైతే దీనికి అప్పట్లోనే హ్యాండ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు, అది కూడా దీనికి మౌంటెడ్ ఉంది. ఇక్కడ కూడా నీకు ఇంకొక స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు. దీని యొక్క ఫ్యాబ్రిక్ చూసుకున్న కూడా చాలా డిఫరెంట్. ఇది కంప్లీట్ గా ఒరిజినల్ అనమాట, ఎటువంటి మేకోవర్స్ చేయలేదు దీనికి. ఇక్కడ చూస్తున్నైతే నీకు హైలో సెలెక్ట్ ఇస్తారన్నమాట. ఆల్ వీల్ డ్రైవ్ లో లో వేస్తే ఏంటంటే మనకి బాగా వెయిట్ ఉండి హైట్స్ ఎక్కడానికి లో వేస్తాము. నార్మల్ డ్రైవింగ్ అయితే హై వేసుకొని వెళ్ళిపోవచ్చు మనము. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నీకు ఒక స్టోరేజ్ స్పేస్ అండ్ 12 volt సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా దీన్ని చూస్తేనైతే నాకు సిగరెట్ లైటర్ ఇది. ఇట్లా మనం సిగరెట్ అంతా కొట్టేసి బయట పడేసుకొని కడిగేసుకొని మళ్ళీ రిటర్న్ దీంట్లో పెట్టేయడమే. ఇక్కడ చూస్తేనైతే ఇంటిగ్రేటెడ్ కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేయగానే మనకి ఇది ఓపెన్ అయ్యి దాని లోపల మనం కప్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇక్కడ కూడా వీళ్ళు స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. పైన చూస్తే ఇక్కడ కూడా నువ్వు బాక్స్ పెట్టుకోవచ్చు. అదిగో ఇక్కడ 2 యాక్చువల్ గా ఎవరు ఇస్తున్నారు ఈ రోజులలో, ఎవరు ఇస్తలేరు. అండ్ అప్పట్లోనే మనకి ఇంటీరియర్ లైటింగ్ అండ్ ఆటో డిమ్మింగ్ IRVM. ఈ కార్ లో ఆల్ వీల్ డ్రైవ్ చూపించడానికి ప్రస్తుతం అయితే మనం ఒక ప్లేస్ కి వచ్చేసినాము. కంప్లీట్ డెడ్ టర్న్స్ లో అసలు ఎంత గ్రిప్ తీసుకుంటుందో ఒకసారి మనం ఈ యొక్క డ్రైవింగ్ లో చెక్ చేద్దాము. అదిగో అట్లా టర్నింగ్స్ వచ్చినప్పుడు మనకు బేసిక్ గా ఆల్ 4 wheels గ్రిప్ తీసుకుంటాయి కాబట్టి మనకు అసలు ఎట్లా కూడా తెలియదు. ఇట్లా టర్నింగ్స్ అప్పుడు ఇంత ఫుల్ గ్రిప్ అయితే మనం కార్ని ఈజీగా మేనోవర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ కార్ ఎవరెవరు రోడ్ మీద చూసారు అండ్ ఎవరెవరికి బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో వచ్చి కమెంట్ చేయండి.